దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. కానీ మనం ఎలాంటి పనులు చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన రాత మారుతూ ఉంటుంది. తప్పుడు పనులు చేస్తూ రాంగ్ ట్రాక్ ఎక్కితే ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా ఈజీగా కిందకు పడిపోవాల్సిందే. అలాంటి ఓ మహిళ కథ ఇది. బ్యాంక్ మేనేజర్ నుంచి లేడీ రౌడీ షీటర్గా మారిన ఆమె క్రైమ్ హిస్టరీ పోలీసులని కూడా ఆశ్చర్యపరిచే రీతిలో ఉంది. ప్రభావతి ఒకప్పుడు బ్యాంకులో మేనేజర్. అక్కడ బంగారం చోరీ చేసిన వ్యవహారంలో ఉద్యోగం పోయింది. అక్కడి నుండి సొంత గ్రామం ఏలూరు జిల్లా మర్రిబందం చేరుకొని స్థానికంగా అడ్డు అదుపు లేకుండా దౌర్జన్యాలకు పాల్పడడం స్టార్ట్ చేసింది. ఆమె ఆగడాలు భరించలేక పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. రౌడీ షీట్ తనకి అదనపు సర్టిఫికెట్ అనుకుందేమో ప్రభావతి. అక్కడి నుండి ఇంకాస్త రెచ్చిపోయింది. కాస్త ఆర్థికంగా ఎదిగింది. మళ్ళీ తన ఉద్యోగం తిరిగి దక్కించుకోవాలని అనుకుంది. తన పరపతి ఉపయోగించి పెద్ద నాయకులను కలిసింది. తనకి ఉద్యోగం వచ్చేలా చూడమని వేడుకుంది. ప్రభావతి రౌడీయిజం తెలియని నాయకులు మాట ఇచ్చారు. న్యాయం చేస్తామని చెప్పారు. కానీ స్థానికంగా విచారణ చేస్తే ప్రభావతి అమాయకురాలు కాదు, రౌడీ అని తేలింది. నాయకులు లైట్ తీసుకున్నారు. మర్రిబందంలోనే ఉండే దోనవల్లి వెంకట్రావు తన గురించి నాయకులకి నిజాలు చెప్పేశాడని ప్రభావతి నమ్మింది. ఈ క్రమంలో బుధవారం వెంకట్రావుపై ప్రభావతి తన తండ్రి రంగారావు సోదరుడు ప్రభుకుమార్లతో కలిసి దాడి చేసింది. చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టింది. దీనిని గమనించిన స్థానికులు ఘటనను సెల్ఫోన్లో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. సమాచారం అందుకున్న నూజివీడు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తుల సాయంతో క్షతగాత్రుడిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ప్రభావతి క్రైమ్ హిస్టరీ చూస్తే మాత్రం దడ పుట్టించేలా ఉంది. సొంత కుటుంబ సభ్యుల ఆస్తులను పోగొట్టింది. ఊరిలో వారికి బంగారం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని బెదిరింపులకు దిగారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. గ్రామంలో ప్రతిరోజు గొడవలు, పంచాయతీలు, బెదిరింపులు అదనం. దీంతో నూజివీడు రూరల్ పోలీసులు ఆమెపై రౌడీ షీట్ సైతం నమోదు చేశారు. ఫలితంగా ఆమె బాధితులు నానాటికి పెరిగిపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు తక్షణం స్పందించి ప్రభావతిని అదుపులోకి తీసుకొని తమకు రక్షణ కల్పించాలని మర్రిబందం గ్రామస్తులు కోరుతున్నారు. మరి ఈ లేడీ డాన్ ఆగడాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.